చందమామ కథ పారని పథకం. ఒక గ్రామంలో లక్ష్మయ్య, సీతయ్య అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. తల్లిదండ్రులు పోయాక వాళ్ళు తమకు గల కొద్దిపాటి భూమిని సమంగా పంచుకుని వేరువేరు కాపురాలు పెట్టారు. కొంతకాలం పాటు ఇద్దరు వ్యవసాయం చేశారు. సీతయ్యకు తన జీవితం సుఖంగానే తోచింది. కానీ ఆశాపరుడైన లక్ష్మయ్యకు తృప్తి కలగలేదు. అందుచేత అతను తన పొలం అమ్మేసి పొరుగురు చేరి అక్కడ దుకాణం పెట్టి వ్యాపారం సాగించాడు. లక్ష్మయ్య మొదట్లో న్యాయంగానే వ్యాపారం చేశాడు. అయితే న్యాయమైన వ్యాపారంలో భారీగా లాభాలు రావని తెలిసి అతను వ్యాపారంలో మోసాలు చేసి త్వరలోనే చాలా ధనం పోగు చేశాడు. ఇంతలో ఆ ప్రాంతాల్లో బంతిపోటు దొంగల బెడద జాస్తి అయింది. వాళ్ళు తానున్న గ్రామం మీదకి వస్తున్నారని తెలియగానే లక్ష్మయ్య తన వద్ద ఉన్న నగలు, బంగారము, రొక్కము ఒక పెట్టెలో పెట్టుకుని దొడ్డిదారిన తన తమ్ముడు ఉన్న గ్రామానికి బయలుదేరాడు. లక్ష్మయ్య అక్కడికి చేరేసరికి దాదాపు అర్ధరాత్రి అయింది. ఆ సమయంలో తన తమ్ముడి ఇంటికి వెళ్ళడం కన్నా తన పెట్టెను ఎక్కడన్నా పొలంలో పాతిపెట్టడం మంచిది అని అతనికి తోచింది. ఎందుకంటే తన దగ్గర అంత డబ్బుంది అని తెలిస్తే తమ్ముడు సీతయ్య అసూయపడవచ్చు, లేదా డబ్బు సహాయం అడగవచ్చు. అదిగాక బందిపోటు దొంగలు సీతయ్య ఉంటున్న గ్రామానికే రావచ్చు. అన్ని విధాలు ఆలోచించిన లక్ష్మయ్య తన పెట్టెను ఆదరాబాదరా ఒక పొలంలో పాతిపెట్టి తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. లక్ష్మయ్య తన ఇంటికి తిరిగి వచ్చేసరికి బంతిపోటు దొంగలు అతని దుకాణాన్ని కొల్లగొట్టి సరుకంతా పట్టుకుపోయారు. ఊళ్ళో వాళ్లతో పాటు లక్ష్మయ్య కూడా తనకున్నదంతా దొంగలు దోచుకున్నారని ఏడ్చి తాను తన తమ్ముడి ఊళ్ళో దాచిన నగలపెట్టె తెచ్చుకోవడానికి బయలుదేరాడు. కానీ ఎంత వెతికినా ఆ నగలపెట్టె కనిపించలేదు. అర్ధరాత్రి వేళ తాను హడావిడిగా ఏ పొలంలో ఆ పెట్టె దాచాడో అతనికి సరిగ్గా గుర్తు కూడా లేకుండా పోయింది. నగలపెట్టె కూడా పోయేసరికి లక్ష్మయ్య తన తమ్ముడిని ఆశ్రయించాల్సి వచ్చింది. అతను తమ్ముడి దగ్గరికి వెళ్ళి తానుండే గ్రామంలో దొంగలు పడి తనకున్నదంతా దోచుకుని కట్టుబట్టలతో తనని మిగిల్చారని చెప్పుకున్నాడు. సీతయ్య తన అన్నను చూసి జాలిపడి తన వద్దనే ఉండనిచ్చాడు. లక్ష్మయ్య వచ్చినాడే సీతయ్య ఇంట్లో విందు జరిగింది. అటు తర్వాత కూడా సీతయ్య ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండడం గమనించి ఉండబట్టలేక లక్ష్మయ్య తన తమ్ముడిని అడిగాడు, "నీకింత డబ్బెలా వచ్చిందిరా?" అని. "నా పొలంలో నగలపెట్టె దొరికింది" అంటూ సీతయ్య తన అన్నకు ఒక పెట్టె చూపించాడు. అది లక్ష్మయ్య పెట్టె. అందులో ఇంకా సగం నగలున్నాయి. అవి లక్ష్మయ్యవే. కానీ తనకున్నదంతా దొంగలు దోచుకున్నారని చెప్పిన లక్ష్మయ్య ఆ పెట్టె తనదే అని ఇప్పుడు ఎలా అనగలడు? ధనలోభం కొద్దీ అంటున్నాడని, తన తమ్ముడికి దొంగతనం అంటగడుతున్నాడని ఆరోపించి తనను ఊళ్ళో వాళ్ళు కాకులు పొడిచినట్టు పొడుస్తారు. అందుచేత లక్ష్మయ్య ఆ పెట్టెను గురించి నోరెత్తక తన తమ్ముడి దగ్గర డబ్బు అప్పు తీసుకుని పొలం కొనుక్కొని వ్యవసాయంలో ప్రవేశించి తన రాబడిలో సగం తమ్ముడికి చెల్లువేస్తూ తన స్వగ్రామంలోనే స్థిరపడిపోయాడు. ఇది పారని పథకం.